హే ఎవ్రీవన్, letgrow.aiలో మీ డేటాబేస్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ వర్క్ స్పేస్ని ఓపెన్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కింద కనిపిస్తున్న డేటాబేస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కాన్ఫిగర్ డేటాబేస్ మీద క్లిక్ చేస్తే డేటాబేస్ కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఇందుకోసం మీరు కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి supabase.com అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ అవైలబుల్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. మీ ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ పంపబడుతుంది. మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల మీ సుపాబేస్ ప్రొఫైల్ యాక్టివ్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ఐడితో ఆర్గనైజేషన్ క్రియేట్ అవుతుంది. మీ ఆర్గనైజేషన్ టైప్ని సెలెక్ట్ చేసి క్రియేట్ ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ సెక్షన్లో మీ డేటాబేస్ ప్రాజెక్ట్ కోసం మీ ప్రాజెక్ట్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే ముందు మళ్ళీ అవసరం పడుతుంది. తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ సుపాబేస్లో సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం లెట్గ్రోలో ఎంటర్ చేయడానికి అవసరమైన డీటెయిల్స్ని గ్యాదర్ చేయాలి. మొదటిగా సుపాబేస్ యూఆర్ఎల్. దీనికోసం సుపాబేస్లో పైన కనిపిస్తున్న సెర్చ్ బార్ని క్లిక్ చేయండి. లాస్ట్లో కాపీ ఏపీఐ యూఆర్ఎల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే యూఆర్ఎల్ కాపీ అవుతుంది. దాన్ని లెట్గ్రోలో సుపాబేస్ యూఆర్ఎల్ ఫీల్డ్లో పేస్ట్ చేయాలి. తర్వాత అనన్ కీ. దీనికోసం ప్రాజెక్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి తర్వాత ఏపీఐ కీస్ మీద క్లిక్ చేయండి. తర్వాత లెగసీ అనన్ సర్వీస్ రోల్ ఏపీఐ కీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లెగసీ అనన్ పబ్లిక్ కీని కాపీ చేసి రెస్పెక్టివ్ ఫీల్డ్లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ సర్వీస్ రోల్ కీ. అనన్ కీ కింద ఉన్న సర్వీస్ రోల్ కీని కాపీ చేసి ఫీల్డ్లో పేస్ట్ చేయండి. ఇప్పుడు డీబీ హోస్ట్. దీనికోసం మళ్ళీ సుపాబేస్ ట్యాబ్లోకి వెళ్ళి పైన కనిపిస్తున్న గ్రీన్ కలర్ కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే కనెక్షన్ స్ట్రింగ్లో ఉన్న హోస్ట్ డేటాబేస్ యూఆర్ఎల్ని కాపీ చేసి ఫీల్డ్లో పేస్ట్ చేయండి. తర్వాత ముందు మీరు సెట్ చేసిన డేటాబేస్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే సుపాబేస్లో డేటాబేస్ సెక్షన్కి వెళ్ళి సెట్టింగ్స్లో ఉన్న రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ కనెక్షన్ మీద క్లిక్ చేయండి. కనెక్షన్ సక్సెస్ఫుల్ అయ్యాక సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ డేటాబేస్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిందని మీరు చూడొచ్చు. ఇప్పుడు మీ డేటాబేస్ కాన్ఫిగరేషన్ అవైటింగ్ స్టేటస్లో ఉంటుంది. వన్స్ మీ డేటాబేస్ కాన్ఫిగరేషన్ యాక్టివ్ అయ్యాక మీరు మీ డేటాబేస్ని యూస్ చేసుకోవచ్చు.